ప్రయాణికులపై మెట్రో ఛార్జీల భారం పడనుంది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్&టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కనిష్ట ధర 10 నుంచి 12కి పెంచగా గరిష్ట ధర 60 నుంచి 75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి. 4 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, 9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు, 12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు, 18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు, 21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు, 24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్&టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుండి 200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి నుంచి మెట్రో నష్టాల్లో ఉందని చెబుతున్న సంస్థ గతంలోనే ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో రైలు అధికారులు ఎత్తివేశారు. ఇప్పుడు ఛార్జీలు కూడా పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ ధరలు సామాన్యులకు భారంగా మారుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏపీ